ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నడుస్తున్న ఇసుక ర్యాంప్ల వలన ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. వాహనాలు ప్రమాదానికి గురి కావడంతో శనివారం పాత్రాపురం గ్రామం నుంచి మండల చివర గ్రామాల వరకు రోడ్లకు ఇరువైపులా లారీలు నిలిపివేయడం వల్ల 35 కిలోమీటర్ల వరకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయాల్సి వచ్చింది. సీఎం నాయకత్వం ఘటనపై పరిశీలనకు వెళ్లగా అటుగా వచ్చిన తెలంగాణ ఎండీసీ పీఓ శ్రీరాములు వాహనాన్ని అడ్డుకుని ఈ ఇబ్బందులను గురించి ప్రశ్నించారు. పీఓ సమాధానం చెప్తూ హెడ్ ఆఫీస్ నుంచి బల్క్ గా డీడీలో వందలాది లారీలు రావడంతో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు లోడింగ్ నిలుపుదల చేస్తామని, మండలంలో ఉన్న ర్యాంపులకు అనుగుణంగా ఇబ్బందులు తలెత్తకుండా అనుమతిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా లారీ డ్రైవర్ల దగ్గర ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్లు అదనంగా ఒక్కొక్క లారీకి 4,000 రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని సిపిఎం నాయకత్వం పీఓ దృష్టికి తీసుకువెళ్లగా ఆ విషయంపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యవర్గ వర్గ సభ్యులు బిరెడ్డి సాంశివ, జ్ఞానం వాసు, కట్ల నరసింహాచారి, కోకిల మాణిక్యం, బి విజయ్ కుమార్ పాల్గొన్నారు. కాదన్నా, టీఎస్ఎండిసి యొక్క బాధ్యత ఏంటి? రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది పెట్టాలా? రోడ్డు మీద అవుతానే ఆల్బాగ్ దగ్గర ఇప్పుడు 3 వెహికల్ పోతే వచ్చేది లోడింగ్ చేయట్లేదు. ఎందుకు? ఆ డబ్బులు మీకెంత వాళ్ళకెంత? బకెట్ లేదు, చేస్తారు. సర్వీస్ ఇల్లు టీఎస్ఎండికి డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్టర్ డబ్బులు. అసలు కాంట్రాక్ట్ సంబంధం ఉందండి. రోడ్డు మీద కాదు సార్, సొసైటీ కాదు. సొసైటీ రోడ్డు పైన బోర్ మీద పోస్తే గుట్ట మీద మీదే బాధ్యత. థర్డ్ పార్టీకి